సనాతన ధర్మము హిందువుల యొక్క ఆరాధన ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుండి పాల్గొన మాసం వరకు మనకు ఉండేటటువంటి 12 విశిష్టమైనటువంటి మాసాలు. ఈ తెలుగు మాసాలలో ప్రతిరోజు ప్రతి నెల విశేషమైనటువంటి విషయాలు, పర్వదినాలు, సాంప్రదాయాలలో మనం ఆచార వ్యవహారాలు ఆచరిస్తాం. ఈ నేపథ్యంలోనే మాఘమాసంలో రథసప్తమి, ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి యొక్క మహాపుణ్య ఆరాధన. ప్రతిరోజు కూడా ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనిషి జీవితానికి విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుందంటూ కూడా మనకు ధర్మశాస్త్రాలు తెలుపబడ్డాయి. రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలోను, అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలోను, తిరుమల తిరుపతి దేవస్థాన మహా పుణ్యక్షేత్రంలోను, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ మహా అమ్మవారి సన్నిధిలోను, బాసర చదువుల తల్లి మహాజ్ఞాన సరస్వతి దేవాలయంలోను, ఇతర మహాపుణ్యక్షేత్రాలలోను శ్రీ సూర్యనారాయణుడి యొక్క మహా విశేషమైనటువంటి రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రాతకాలం నుండే ఆ సూర్య భగవానుడిని ఆరాధిస్తూ విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అట్టి మహిమాన్వితమైన ఆ సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనిషి జీవితానికి సమస్యలను దూరం చేస్తుందంటూ కూడా మనకు ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి.